ఆదికాండం 37వ అధ్యాయంలో కనిపించే యోసేపు యాకోబు వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక యాకోబునకు ముందు పుట్టిన కుమారుల కంటే ఎక్కువగా యోసేపును ప్రేమించెను. యోసేపు 17 సంవత్సరముల గలవాడై దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. ఈ యాకోబు యోసేపును ప్రేమించి విచిత్రమైన నిలువుటంగి కుట్టించట వలన యోసేపు సహోదరులు అతని మీద అసూయ కలిగి యోసేపు మీద పగపట్టిరి. యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చి తండ్రికి చెప్పేవాడుగా చూస్తాం. యోసేపునకు దేవుడు కలల భావం చెప్పే జ్ఞానాన్ని ఇవ్వటం చూస్తాము. యోసేపు సహోదరులు అతనిపై అసూయ కలిగి ఇస్మాయేలీయులకు 20 తులముల వెండికి అమ్మివేయటం చూస్తాము. యోసేపు ఐగుప్తునందు సేనాధిపతి అయిన పోతీఫరును ఒకని ఇంటిలో పనిచేయటం చూస్తాము. యోసేపునకు దేవుడు తోడై ఉండటం వలన యోసేపు వర్ధిల్లుచు ఉండటం చూస్తాము. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడని పోతీఫరు ఎరిగి అతని ఇల్లంతటిని యోసేపునికి అప్పగించటం చూస్తాము. పోతీఫరు భార్య లైంగికంగా యోసేపుని వేధించటం చూస్తాము. ఆయనను యోసేపు దేవునిపై ఆధారపడి దేవుని యందు భయభక్తులు గలవాడై పాపం చేయకుండా ఉండటం చూస్తాము.